నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి జత కట్టిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందిలే ఈ కూటమి జత, గొడవలు రాకపోతాయా, ఎంతవరకు కొనసాగుతుందిలే అంటూ రకరకాల వార్తలను మనం వినడం జరిగింది. అన్ని వార్తల్ని పటాపంచలు చేస్తూ సానుకూల వాతావరణంలో కూటమి పాలన అనేది అయితే కొనసాగుతుంది. కాకపోతే కొన్ని జిల్లాల్లో నేతల సమన్వయ లోపము పార్టీలకు తలనొప్పులు తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అంటే గత 2-3 రోజులుగా కాంగ్రెస్ అలాగే వైకాపా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి సామినేని ఉదయభాను గారు చేసిన వ్యాఖ్యలు, అంటే ప్రస్తుతం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. అది కేవలం ఇక్కడికే ఆగిపోకుండా ఎక్కడెక్కడ జన సైనికులు ఉన్నారో అక్కడికి వ్యాపించాలి, దేశ విదేశాల్లోనూ కార్యక్రమం కొనసాగించాలంటూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతము అధినేత దృష్టికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఇది ఇలాగే కొనసాగితే ఇబ్బందుల్లో పడతాము అంటూ ఆయన చేసినవి కొంత చిక్కులు తీసుకొచ్చాయని చెప్తున్నారు. మరి ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోని శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సామినేని ఉదయభాను ఆల్మోస్ట్ ఏపీ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఎమ్మెల్యేగా చేశారు. మొన్న వైకాపాలో ఓడిపోయి తర్వాత జనసేనకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన చేసింది వైకాపాకి ఒక అస్త్రంలాగా అందించారు అనేది ఏం జరుగుతోంది? వాస్తవానికి సామినేని విశ్వనాథం గారిని స్వాతంత్ర సమరయోధులు, ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేత, కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా రాజకీయాల్లో ఆరితేరినటువంటి ఒక నేత. అయితే ఈ నియోజకవర్గం జగ్గయ్యపేట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు 11 అయితే ఆ 11 నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట ఒకటి. ఈ జగ్గయ్యపేట నియోజకవర్గం గతంలో పి వెంకటేశ్వర్లు గారిని, ఆ తర్వాత రేబాల బుచ్చిరామ శ్రేష్ఠి గారిని వైశ్యులు వీళ్ళు ఉండేవాళ్ళు శాసనసభ్యులుగా. ఆ తర్వాత మీకు వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ గారు, బొద్దులూరు రామారావు గారు, అక్కినేని లోకేశ్వరరావు గారు, ఆ తర్వాత నెట్టెం రఘురామ్ గారు తెలుగుదేశంలో ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. 94 ఎన్నికల్లో అంతక్రితం వరుసగా నెట్టెం రఘురామ్ గారు గెలిచిన 94 ఎన్నికల తర్వాత ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇటువంటి ఒక నియోజకవర్గానికి తన కొడుకు ఎమ్మెల్యే అయితే చూడాలన్నది సామినేని విశ్వనాథం గారి కళ. ఆయన్ని సర్దార్ సామినేని విశ్వనాథం గారు అని అంటారు. ఆయన ప్రవర్తన కానీ, ఆయన తీరు కానీ, ఆయన విధి విధానాలు కానీ అన్నీ టైగర్ కా హుకుం. నియోజకవర్గంలో ఒక దశలో గ్రామాలకి విద్యుత్ సరఫరా వచ్చింది అంటే దాని వెనకాల సామినేని విశ్వనాథం గారి ఎడతెగని కృషి ఉంది. ఓకే, అటువంటి వ్యక్తి మంచినీటి సరఫరా కానివ్వండి, విద్యుత్ సరఫరా, కరెంటు రావటం, విలేజెస్కి కరెంట్ రావటం, రోడ్లు విలేజ్లకు రావటం అనేది సామినేని విశ్వనాథం గారు ఆ స్థాయిలో కృషి చేసిన వ్యక్తి. అలా ఆయన కలగన్నారు. ఇటువంటి ఒక నియోజకవర్గానికి, కమ్మ సామాజిక వర్గం శాసిస్తున్నటువంటి తరతరాలుగా వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి ఒక కాపు సామాజిక వర్గంలో పుట్టినటువంటి తన కుమారుడు ఎమ్మెల్యే కావాలని ఆయన కన్న కళని 1999లో కాంగ్రెస్ పార్టీ ద్వారా సామినేని ఉదయభాను గారు నెరవేర్చారు. 2004లో కూడా వరుసగా ఆయనే గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీలో ఉండటంతో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి వైశ్య సామాజిక వర్గానికి చెందిన, ఇందాక మనం చెప్పుకున్న రేబాల బుచ్చి శ్రీరామశ్రేష్ఠి కుటుంబానికి చెందిన ఆర్జీ శ్రీరామ్ గారు ఆయన గెలుపొందడం జరిగింది. ఆయన వరుసగా 2009, 14 వరుస ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఈ శ్రీరామ్ కూడా ఎవరు అంటే వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈ శ్రీరామ్ కూడా ఉదయభాను గారి అనుచరుడిగా క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తి. ఉదయభాను గారు ఎటువంటి వ్యూహాలు పన్నుతారు, ఎటువంటి ఎత్తులు వేస్తారు, ఇవి తెలుసుకుని తాను కూడా అవతల పార్టీలోకి వెళ్ళి అక్కడ శాసనసభ్యుడైనటువంటి నాయకుడు అనమాట ఆర్జీ శ్రీరామ్ గారు. 19 ఎన్నికలకి ఆనాటికి ఉదయభాను గారు వైకాపాలో చేరటం, వైకాపాలో గెలుపొందడం. ఆల్మోస్ట్ అందరూ ఉదయభాను గారు మంత్రి అయిపోయారు అని అనుకున్న సమయంలో పేర్ని నాని గారు మంత్రి అయ్యారు. కాపు సామాజిక వర్గం నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి. 2.5 సంవత్సరాల తర్వాతైనా ఉదయభాను గారు మంత్రి అవుతారు అని అనుకున్న 2.5 సంవత్సరాల తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మన కొడాలి నాని గారిని కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన వైదొలిగారు, కాపు సామాజిక వర్గం నుంచి పేర్ని నాని గారు వైదొలిగితే
కాపు కమ్మ ఇద్దరికి ఇవ్వకుండా దళితులకి అవకాశం ఇవ్వడం జరిగింది మంత్రిగా. ఈ 2 సామాజిక వర్గాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అవకాశం ఇవ్వాలి. అట్లా ఉదయ్ భాను గారు రాష్ట్ర మంత్రి కాలేకపోయారు. ఓకే, ఈవెన్ నియోజకవర్గంలో టైగర్, బయట సౌమ్యుడని కూడా విన్నాం ఆయన గురించి. అంటే చాలా సౌమ్యులు, చాలా సున్నిత మనస్కులు. అంటే అవతల వ్యక్తుల్ని ఆయన ఏ విధంగా కూడా వాళ్ళని కించపరచాలని కానీ, బాధించాలని కానీ, ఆ విధంగా ఆయన ప్రవర్తన ఉండదండి. చాలా హీఈస్ వెరీ ఫ్రెండ్లీ లీడర్ అనమాట. మీకు ఒక విషయం చెప్తాను. ఒక దశలో మీకు వైకాపాలో జనసేనని ఎదుర్కోవడానికి వైకాపాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించండి అని. విమర్శించము అని చెప్పినటువంటి వాళ్ళు సామినేని ఉదయ్ భాను గారు, జక్కంపూడి రాజయ్య గారు. మేము విమర్శించాం. అందుకే వాళ్ళిద్దరు మంత్రులు కాదు. ఓకే, తమ సామాజిక వర్గం సంబంధించిన నేత కదా. మేము విమర్శించమన్నారు. జక్కంపూడి రాజయ్య గారు కూడా ఎక్కడ సున్నితంగా ఒకే ఒక్కసారి ఆయన సున్నితంగా విమర్శించడం జరిగింది. కానీ మిగతా వాళ్ళు విమర్శించిన స్థాయిలో అంత ధాటిగా వీళ్ళు అసలు ఉదయ్ భాను గారు అసలు విమర్శించలేదు. విమర్శించకపోగా ఉదయ్ భాను గారు, ఈ జక్కంపూడి రాజయ్య గారు ఏంటంటే సామాజిక కార్యక్రమాలు ఏవైనా ఉంటాయి, అంటే సామాజిక వర్గానికి చెందినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైనా ఉంటే అసలు పార్టీని పక్కన పెట్టి సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యక్రమాలకు హాజరై వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం. అంటే ఎవరైనా వచ్చి అన్న జనసేనలో ఉన్నాడు అని పరిచయం చేస్తారు ఉదయ్ భాను గారికి. లేదా జక్కంపూడి రాజయ్య గారి దగ్గరికి వచ్చి బాబు జనసేనలో ఉన్నాడు మనవాడే అని అంటే, అవునా అన్న బాగున్నారన్న అని మాట్లాడతాడు. అవునా బాబు బాగున్నావు అని ఉదయ్ భాను గారు మాట్లాడతారు తప్ప మీది ఆ పార్టీ మాది ఈ పార్టీ ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉండదండి. ఆ కైండ్ ఆఫ్ లీడర్స్ వీళ్ళిద్దరు. ఇప్పుడు సామినేని ఉదయ్ భాను గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, జగ్గైపేట నియోజకవర్గం ఆయన మొన్నటికి మొన్న ఏమైంది, వైకాపాలో ఓడిపోయిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా సామినేని ఉదయ్ భాను గారు, కిలారి వెంకటరోషయ్య గారు వీళ్ళందరూ వచ్చి జనసేనలో చేరారు. చేరిన తర్వాత నాకు బాగా తెలిసి నాకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయానికి ఆ తర్వాత చేరిన తర్వాత కొద్ది రోజులకి ఒక 50 మందితో ఉదయ్ భాను గారు వెళ్ళారని. ఓకే, 50 మందితో వెళితే ఇంతమందితో ఎందుకు వచ్చారు అని అక్కడున్న ఒక ముఖ్యుడు వీరిని ప్రశ్నించారని. అదేమిటి 6 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా పనిచేసినటువంటి వ్యక్తి బయలుదేరి తాను చేరిన పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారంటే ఆయన పిలిచినా పిలవకపోయినా చెప్పినా చెప్పకపోయినా వెనకాల కొంతమంది బయలుదేరిపోతారండి. నాయకుడు వెంట బయలుదేరిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, నువ్వు వచ్చావా ఏంటి చెప్పలేదు కదా అంటే, కాదన్నా మీరు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారని తెలిసి వచ్చావని చెప్తారు. ఎందుకు ఎంతమందితో వచ్చారంటే, వచ్చామండి వస్తారు కదా నాయకుడు వస్తున్నాడంటే వస్తారు కదా అంటే, ఇంకెప్పుడైనా మీరు ఇలా వచ్చేలాగైతే ఒక 5-6 మందితో రండి తప్ప ఎంతమందితో రాకండి అని ఆయనతో అన్నారని ఓకే సమాచారం ఉంది. ఉదయ్ భాను గారిని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యుడు కేంద్ర కార్యాలయంలో, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ముఖ్యుడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన దాకా ఎక్కడికి వెళ్తాయండి విషయాలు. ఆయన 24/7 ఆయన ఎక్కడ పార్టీ ఇంకెవరో సమ్ XYZ పుల్లారావు సుబ్బారావు అన్నారు. అన్న తర్వాత ఏంటంటే ఆయన నొచ్చుకోకపోయిన ఉదయ్ భాను గారు వచ్చిన వాళ్ళు చాలా నొచ్చుకుంటారు ఖచ్చితంగా కదా. వాళ్ళకేంటి, సామినేని ఉదయ్ భాను గారు అంటే సర్దార్ సామినేని విశ్వనాథం గారు అబ్బాయి, 6 సార్లు డైరెక్ట్ ఎలక్షన్లో వారియర్, దట్టు కమ సామాజిక వర్గం ఫస్ట్ ప్లేస్ ఓటర్స్గా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీని నాన్ స్టాప్ 6 ఎలక్షన్స్గా నాన్ కమ్మ కాన్స్టిట్యున్సీగా తయారు చేసినటువంటి ఒక లీడర్. వాళ్ళ దృష్టిలో అది మీకు అర్థమవుతుంది కదా. అంటే అటువంటి ఒక పాత్ బ్రేకింగ్ లీడర్ని మీరు ఎందుకు ఎంతమంది వచ్చారు, మీ వెనకాల ఎందుకు ఎంతమంది వచ్చారు, ఒక 5-6 రండి అంటే ఆ 50 మంది మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు ఏమంటారు, మనకెందుకన్నా మనం సొంత గూటికి వెళ్దాం, పాతింటికి వెళ్ళిపోదాం, మనకెందుకు అవసరమా అని ఖచ్చితంగా ఓపెన్గా అనేస్తారండి. రాజకీయాలు ఏంటంటే ఎనీ పార్టీ ఆఫీస్, అది మీరు మనం నాంపల్లి మీకు తెలుసు నాకు తెలుసు గాంధీ భవన్ కావచ్చు, ఎదురుగుండా బీజేపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, ఎనీ టైం మనం ఎంతమంది అయినా లోపలికి వెళ్ళగలమండి. అవును, మీరు ఎనీ టైం మీరు అట్లాగే మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎవరు, మీరు ఎంతమందితో వచ్చారు, లీడర్ వస్తుంటే ఏముండదు. ఈ 3 పార్టీ ఆఫీసులో మీరు లంచ్ టైంకి వెళ్తే మనం చక్కగా లంచ్ చేసి రావచ్చు అండి. టీ టైంకి వెళ్తే చక్కగా స్నాక్స్ తిని టీ తాగేసి రావచ్చు. ఎవరు ఎందుకు వచ్చారు అడగరు. లీడర్తో ఎందుకు 50 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, 150 మంది వచ్చారు అడగరు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చిరంజీవి గారు గాంధీ భవన్కి వెళ్ళాలి కదా.
ఆయన పార్టీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యుడే, తర్వాత కేంద్ర మంత్రి. పార్టీ కార్యక్రమాలకు ఆయన గాంధీభవన్కి వస్తే 500-600 మంది చిరంజీవి గారి కోసం అక్కడికి వచ్చి ఉండేవాడు. 500-600 మందికి భోజనం ఏర్పాట్లు, స్నాక్స్ ఏర్పాట్లు, టీ ఏర్పాట్లు జరిగేవి. ఒక లీడర్ ఉన్నాడు, ఒక జైగాంటిక్ పర్సనాలిటీ, ఒక హెవీ వెయిట్, ఒక జైంట్ లాంటి ఒక లీడర్ అక్కడ ఉన్నారు, పార్టీ ఆఫీస్కి వచ్చారు అంటే ఏంటంటే వాళ్ళు వెనకాల మందిమాగదులు, ఆ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వస్తారు. ఇప్పుడు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ఏంటి? మనం ఫైనల్ కంక్లూజన్కి వస్తే సమస్యలు ఉన్నాయి, వాటిని కూటమిలో భాగంగా పాలకపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళితే వాళ్ళు వీటిని పట్టించుకోవటం లేదు అనేది ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అధికార ఏదైతే వాళ్ళు 11 పక్కన పెట్టేస్తే మిగతా 164లో ఈ సమస్య ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. అది బహిరంగ రహస్యం. అది వాళ్ళు అంతర్గతంగా కూర్చుని తెలుగుదేశం పార్టీ పెద్దలు, జనసేన పెద్దలు, భాజపా పెద్దలు అందరూ కూర్చుని ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని, తుది రూపాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. ఉదయభాను గారి వ్యాఖ్యలు మాత్రం కొట్టిపారేయలేవు. ఆయన సాధారణ స్థాయి నాయకుడు కానే కాదు. ఆయన ఏ స్థాయికైనా వెళ్ళగలిగినటువంటి నాయకుడు, ఏ స్థాయి నేతనైనా ఎదుర్కోగలిగినటువంటి నాయకుడు, సందేహం లేదు. అందులోనూ ఈ మధ్య వైఎస్ఆర్సీపీ ఘర్వాపసి అని కంకణం కట్టుకుంది. మనం మిస్ అయిపోయిన వాళ్ళను, ముఖ్య నేతల్ని మళ్ళీ తీసుకొచ్చుకుందాము అన్న నేపథ్యంలో భాను గారి పైన చూపడింది. ఆపరేషన్ 2తో అంటే ఇక్కడ ఉదయభాను గారు తోట త్రిమూర్తులు గారు ఇద్దరు వ్యంకులు అవుతారండి వరుసకి. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారేమో ఆయనేమో వైకాపాలోనే కొనసాగుతున్నారు, రేపు జనసేన వైపు చూస్తున్నారు అనేది ఆయన విషయంలో అది ఆ జిల్లాలో కొంతమంది జనసేనలో ఉన్నటువంటి త్రిమూర్తులు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆశ అది. ఓకే, వాళ్ళ యొక్క ఆశ, త్రిమూర్తులు గారి ఆశ కాదు, వాళ్ళ యొక్క ఆశ. మనం దాని గురించి మనం ఒక విశ్లేషణ చేసాం మనం తెలుగు రాష్ట్రంలో. పాపం ఏంటంటే త్రిమూర్తులు గారేమో వైకాపాలో ఉన్నారు. ఇక్కడ ఈ గర్వాపసి కార్యక్రమంలో ఏంటంటే 2014 నుంచి ఆపరేషన్ అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఎవరు 14లో ఓడిపోయారు కదా వైకాపా, అప్పుడు పోటీ చేసి ఓడిపోయి అప్పుడే వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మొదలు పెట్టారు వాళ్ళు. అది ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ఆగుతుంది అన్నది వెయిట్ అండ్ సీ. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టుగా మరి సామ్నేని ఉదయభాను గారు చేసిన వ్యాఖ్యల్ని జనసేన సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే ఘర్వాపసిలో వైఎస్ఆర్సీపీ సీరియస్గా తీసుకుంటుందా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.